పెట్టి మీరు ఒకసారి ఏదైనా కార్యక్రమం విజయవాడలో పిలిపివ్వండి అంటూ చెప్తూ వచ్చారు. మేము ఇంకా అలా కాదు, మనంతా కూడా మళ్ళీ ఒకసారి మనం విజయవాడలో ఈ నెల 14వ తారీఖున సమావేశం ఏర్పాటు చేసుకుందాం. 14వ తారీఖున మనందరం కూడా అన్ని జిల్లాల బాధ్యులు వచ్చి మనం మాట్లాడుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఆ వేదిక నుంచి అనౌన్స్ చేద్దాం. నవంబర్ 14వ తారీఖున విజయవాడలో వాలంటీర్ల సమ్మేళన మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశానికి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు కూడా, అంటే మనకు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిద్దాం. వారితో కూడా వారి సూచనలు సలహాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే 2,60,000 కుటుంబాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే పక్కన పెట్టింది అని మాటలతో చెప్పారు. కానీ మనతో నవంబర్ 23వ తారీఖు వరకు కూడా పనులు చేయించుకున్నారనమాట. రికార్డెడ్గా నవంబర్ 23 దాకా పని చేయించుకున్నారు. 6 నెలల వేతనం ఈ ప్రభుత్వం ఎక్కొట్టింది వచ్చిన తర్వాత. 6 నెలలకి హాజరేశారు, కానీ వేతనం అయితే ఇవ్వాల. పని చేయించుకున్నారు, వేతనం అయితే ఇవ్వాల. వేతనం ఇవ్వాల్సిన బాధ్యత వాడుకున్న ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి 6 నెలల వేతనాన్ని యుద్ధపాతిక మీద పంపించాలనే ఒక డిమాండ్తో పాటు మనకి ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు వారిని ప్రశ్నించే రైట్ మనందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగానే మనం అన్ని జిల్లాలలో కూడా ఐకమత్యం చేసుకునేది, ఒక జిల్లా 2 జిల్లాలు కాకుండా అన్ని జిల్లాలను ఐకమత్యం చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడే ఈ సమస్యకు పరిష్కారం నేను గతంలో చెప్పాను. ఖచ్చితంగా ఎక్కడెక్కడో టెంట్లు వేయడం కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరే చక్కటి ప్లేస్ ఉంది, అక్కడే కూర్చుందాం. జిల్లాల వారీగా రోజులు ఎందుకు కలవడో, ఎందుకు మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకుంటాడు లేదని జిల్లాల వారీగా వేసుకుందాం, వెళ్ళి అక్కడే కూర్చుందాం. రోజుకి ఇన్ని జిల్లాలను కూర్చుందాం, వెళ్తూ ఉంటాం. తేలే వరకు కూడా అక్కడే. అది 14వ తారీఖున సమావేశంలో మనం నిర్ణయించుకుందాం. ఖచ్చితంగా మీరందరూ కూడా రావాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు.